అందరూ కూడా గెలిచిన సర్పంచులకు తప్పకుండా కనీస కట్యమని స్వాగతం చెప్తా ఉన్నాం. ఈరోజు సర్పంచులుగా మీ విధి నిర్వహణలో బాధ్యతగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచుల్ని పార్టీ మీకు అండగా ఉంది, ప్రభుత్వం మీకు అండగా ఉంది. మీ గ్రామాల్లో ఇచ్చిన వాగ్దానాలు కానీ గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మీరు ఏకంగా బట్టి మీ ఒంటరి అనుకోకుండా పార్టీ ప్రభుత్వం తోటి ఉంది అని చెప్పడానికి ఈ కార్యక్రమం జరుగుతుందనే మాట సందర్భంగా పనిచేస్తాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రతినిధులుగా 4-5 ప్రధానమైన బాధ్యతలు ఉంటాయి. మీరు సర్పంచ్ ఊరికి మంచికి చెడుకు ఆ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ప్రజలు మీ వైపు చూస్తూ ఉంటారు. ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ప్రజా సమస్యలు కానీ పార్టీ కార్యక్రమాలు కానీ జరుగుతున్న పరిణామాలన్నింటిలో మీ ప్రతిస్పందన ఆ గ్రామం మీద ప్రభావం చూపెడుతుంది. గ్రామీణ ప్రాంత వాతావరణంలో పట్టణ ప్రాంతాలకు గ్రామీణ ప్రాంతాలకు చాలా తేడా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ ఉండబడేటువంటి ప్రజలకు ఎప్పుడు కూడా నోట్లో 4 అందుబాటులో ఉండాల్సి వస్తుంది. నేను దయచేసి కోరుతాను కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచులందరూ రాబోయే మళ్లీ అది సహకార సంఘ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ శాసనసభ కానీ పార్లమెంట్ కానీ ఏ ఎన్నికలైనా మీ శ్రమతో గెలిచే విధంగా మీ శ్రమ ఉండాలని చూసుకుంటా ఉన్నా. మేముగా మీరు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల అనేక ఇంతకుముందే గౌరవ శాసనసభ్యులతో వస్తూ కాళ్ళ అనేకమైన హామీలు ఎన్నికల సందర్భంగా సర్పంచులు ఇచ్చి ఉంటారు. ఇప్పటికే కొన్ని పథకాలకు సంబంధించిన నిధులు ఎన్నికలు జరగకపోవడం వల్ల ఆగిపోయిన నిధులు వస్తాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటిగా తాత్కాలికంగా కొన్ని నిధులను ఇస్తామని చెప్పినారు. శాసనసభ్యుల దగ్గర నిధులుంటాయి, జిల్లా కలెక్టర్ దగ్గర నిధులు కానీ ఏవి కానీ మీకు అత్యవసరంగా ముందున్నట్టుగా ఎండాకాలాన్ని ఎక్కడ కూడా ఎదురు సమస్య రాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటి నుంచి ప్రణాళికలు జరగాలని ప్రణాళికలు చేస్తే తాత్కాలిక పనులు శాశ్వత పనులు మనం వారికి సంబంధించినటువంటి గ్రామీణ త్రాగునీటిలో ఆ మీద మిషన్ పైన పెట్టినటువంటి పేరు మీద పోతే కాదు, తప్పకుండా మీరు ముందు గ్రామాలకు వెళ్ళిన తర్వాత త్రాగునీటి సమస్య మీద చాలా సీరియస్ గా మీ గ్రామ శాఖ అధికారులతో రివ్యూ చేసుకోండి.